సో మొదటి ప్రశ్న మనకి కమ్యూనలిజం మీద అడిగాము. మొదటి ప్రశ్న కమ్యూనలిజము, రెండో ప్రశ్న అగ్రికల్చర్ లేబరర్స్, మూడో ప్రశ్న చైల్డ్ లేబర్. సో సోషల్ ఇష్యూస్. సో మొదటి సోషల్ ఇష్యూ వచ్చేసి మనకి కమ్యూనలిజం. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ కమ్యూనలిజం ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్. వాట్ మెజర్స్ క్యాన్ బీ టేకెన్ టు కంబాట్ కమ్యూనలిజం అండ్ ప్రమోట్ సోషల్ హార్మోనీ. భారతదేశంలో మతవాదం పెరగడానికి మరియు జాతీయ సమైక్యతపై దాని ప్రభావాన్ని దారితీసిన అంశాలను చర్చించండి. మతత్వాన్ని ఎదుర్కోవడానికి మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది ప్రశ్న. సో కమ్యూనలిజం గురించి అడుగుతున్నాడు ప్రశ్న. సో ఫస్ట్ పాయింట్ ఏమని మెన్షన్ చేయాలి అంటే, అసలు కమ్యూనలిజం అంటే ఏంటి? కమ్యూనలిజం అంటే ఏంటంటే, ఒరిజినల్గా సోషాలజీ ప్రకారంగా వెళ్తే ఆర్ ఆంథ్రపాలజీ ప్రకారంగా వెళ్తే కమ్యూనలిజం అనేది రిలీజియన్ కాదు. ఒక రెండు కమ్యూనిటీల మధ్యలో ఉన్నటువంటి భేద విభేదాల గురించి జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్ని కమ్యూనలిజం అని అంటాము. ఆ రెండు కమ్యూనిటీలు ఈదర్ లాంగ్వేజ్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ఎథనిసిటీ కావచ్చు, అలా రెండు కమ్యూనిటీల మధ్యలో జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్ని కమ్యూనలిజం అని అంటాము. ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, భారతదేశం అంశంలో తీసుకున్నప్పుడు అది మాత్రము రిలీజియన్ సెంట్రిక్ అయిపోయిందన్నమాట. సో ద కమ్యూనలిజం ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మెయిన్లీ బేస్డ్ అపాన్ రిలీజియన్ ఈజ్ కాల్డ్ ఎస్ కమ్యూనలిజం. సో ఇట్ మైట్ బి బికాస్, ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్, ఇది ముందు ఇంట్రడక్షన్లోనే ఎందుకు అలాగానంటే, రెండు కమ్యూనిటీలు ఇద్దరు భావాలు వేరవడము, జీవన విధానాలు వేరవడము, లేకపోతే రెండు కాంట్రరీగా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల కమ్యూనలిజం అనేది జరుగుతుంది. కానీ ప్రశ్న ఏంటంటే, ఇంట్రడక్షన్ రాసిన తర్వాత వాట్ ఫ్యాక్టర్స్ లెడ్ టు ద రైట్ ఆఫ్ కమ్యూనలిజం ఇన్ ఇండియా. సో ఏమేం ఫ్యాక్టర్స్ రైజ్ అయ్యాయి? సో మనం రాసే కన్నా ముందు ఏన్షియంట్ ఇండియాలో కూడా మనము డైవర్స్గా ఉన్నాము, మిడివల్ ఇండియాలో కూడా మనం డైవర్స్గా ఉన్నాము. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ అక్కడ ఏం మెన్షన్ చేస్తాము, మనకి ఏన్షియంట్ ఇండియాలో కూడా సర్వధర్మ సమభావం ఉంది, మనకి ఏన్షియంట్ ఇండియాలో కూడా వసుదైవ కుటుంబకం ఉంది, మనకి మిడివల్ ఇండియాలో కూడా దీన్ని ఇలాహీ ఉంది. సో మనం మొదటి నుంచి డైవర్సే, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఎదురు అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మిడివల్ ఇండియా ఔరంగజేబు తీసుకుంటే అతను జిజియా ట్యాక్స్ అనే కాన్సెప్ట్తో రావడం వల్ల హిందూ ముస్లిం మధ్యలో విభేదాలు జారి తీసుకున్నాయి. అలా మనం హిస్టరీ నుంచి రావాలి. 1857 రివాల్ట్ రావడానికి గల కారణం ఏంటంటే, అక్కడ హిందూ ముస్లిం మధ్యలో విభేదాలు క్రియేట్ చేయడం వల్ల అక్కడి నుంచి మొదలైనదన్నమాట 1858 రివాల్ట్. తర్వాత మళ్ళీ 1905 పార్టీషన్ ఆఫ్ ఇండియా, తర్వాత 1909 సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. అలా ఫామ్ అయినటువంటిది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పొలిటికల్ పార్టీ వల్ల, హిందూ ధర్మసభ పొలిటికల్ పార్టీ వల్ల, ఫైనల్గా బిగ్గెస్ట్ థింగ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా వల్ల మనకి ఇప్పటిదాకా కూడా మనకి కమ్యూనలిజం జరిగాయి. మోడర్న్ ఇండియాలో ఇండిపెండెన్స్ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్, ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, మళ్ళీ పోస్ట్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. పోస్ట్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, మొట్టమొదటిది క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ఇన్వెన్షన్ చాలా అగ్రెసివ్గా రావడము, రెండోది ముజాఫర్ నగర్ రైట్స్, మూడోది గుజరాత్ రైట్స్, నాలుగోది చాలా ముఖ్యమైనటువంటి రామజన్మభూమి ఇష్యూ. రామజన్మభూమి ఇష్యూ అంటే ఏంటి? అయోధ్య ఇష్యూ. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఈ కోవకు సంబంధించిందే. ఇలా మనకి కమ్యూనలిజం రావడానికి మన భారతదేశంలో ఈ కారణాల వల్ల కమ్యూనలిజం వచ్చిందని చెప్పేసి మనం కారణాలన్నీ ప్రీ ఇండిపెండెన్స్గా డివైడ్ చేస్తాము, పోస్ట్ ఇండిపెండెన్స్గా డివైడ్ చేస్తాము. ప్రీ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి కారణాలు ఏంటో మెన్షన్ చేస్తాము, పోస్ట్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి కారణాలు ఏంటో మనం మెన్షన్ చేసిన తర్వాత వాట్ మెజర్స్ టు బి టేకెన్ టు కంబాట్ కమ్యూనలిజం, ఏమేం మెజర్స్ మనం తీసుకొని రావాలి. మొదటిగా కమ్యూనల్ వయలెన్స్ బిల్ 2009 ఒక బిల్ వచ్చింది, కమ్యూనల్ వయలెన్స్ బిల్. అది ఇంకా బిల్ రూపకంగానే ఉంది, అది చట్టరీత్యం అయితే మాత్రం కొంచెం వరకు మనం కమ్యూనల్ వయలెన్స్ని కంట్రోల్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మైనారిటీస్కి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30ని పగడ్బందీగా మనము అప్లై చేయాలి. మూడోది పొలిటిసైజేషన్, రిలీజియన్ బేస్డ్ పొలిటిసైజేషన్ ఉండకూడదు. మూడోది. నాలుగోది, ఇంకేమైనా పాయింట్స్ చెప్పండి. సచార్ కమిటీ రికమెండేషన్స్ ఎక్స్క్లూజివ్ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతుంది. అది సచార్ కమిటీ ఆన్ ముస్లిమ్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. నాలుగోది, కమ్యూనలిజం అంటే ముస్లిమ్సే కాదు, వేరే వాళ్ళు కూడా వస్తారు, కానీ సచార్ కమిటీ ఇస్ వెరీ గుడ్. నేషనల్ కమిషన్ ఆన్ రిలీజియస్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ రంగనాథన్ మిశ్రా కమిషన్ రికమెండేషన్స్ కూడా మనం యాడ్ చేయాలి. మైనారిటీస్ గురించి మాట్లాడుతుంది, అది ఇంకో పాయింట్. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ కమ్యూనలిజం ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, పాజిటివ్ అండ్ నెగిటివ్. కానీ నెగిటివ్ ఇంపాక్ట్లే ఎక్కువ, పాజిటివ్ ఇంపాక్ట్లు తక్కువ. సో వాట్ ఆర్ ద మెజర్స్? కరెక్ట్.
వాట్ ఆర్ ద మెజర్స్, ఇవన్నీ పలు మెజర్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం. రెండో ప్రశ్నకు వచ్చేసరికి డిస్కస్ ద సోషో ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై అగ్రికల్చర్ లేబరర్స్ ఇన్ ఇండియా. Discuss the socio-economic challenges faced by agriculture labor in India and propose measures for their ఇంప్రూవ్మెంట్. అంటే భారతదేశంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక ఆర్థిక సవాళ్లను చర్చించి వారి అభివృద్ధికి చర్యలను ప్రతిపాదించండి అన్నది ప్రశ్న. సో మొదటిగా రాసేటప్పుడు కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాయాలి. అగ్రికల్చర్ లేబరర్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, ఓవరాల్ పర్సంటేజ్లో అగ్రికల్చర్ ఎంత ప్రమోట్ చేస్తుంది. ఒకప్పుడు 55% ప్రమోట్ చేసేది, ఒక 55% కాంట్రిబ్యూట్ చేసే అగ్రికల్చరు ఇప్పుడు 14%కి పడిపోయినా కూడా అగ్రికల్చర్ లేబరర్ మాత్రం నియర్లీ 50% దాకా అగ్రికల్చర్ లేబర్సే ఉన్నారు. సో ఆ 50% ఆఫ్ ద అగ్రికల్చర్ లేబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఏంటో మనం తెలుసుకొని అవి నివారించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఆ తరుణంలో వాళ్ళకి ఎదురయ్యేటటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎదురయ్యేటటువంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ ప్రాబ్లమ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు డైలీ వేజెస్ యాక్ట్ కింద రారు, వాళ్ళ డైలీ వేజెస్ ఫిక్స్డ్ కాదు. రెండోది, వాళ్ళకి జాబ్ ఉంటే ఓన్లీ సీజనల్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది. మూడోది, ఇంకా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉండవు, వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉండదు. 100% అన్ఆర్గనైజ్డ్, 100% ఇన్ఫార్మల్ సెక్టర్. అది ఎలాంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి 100% ఇన్ఫార్మల్ సెక్టర్, 100% అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇంకా అదో విషయస్ సైకిల్, మళ్ళీ పోవర్టీలోకి పుష్ చేస్తూనే ఉంటుంది. ఇంకా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ అండర్ ఎంప్లాయ్మెంట్, రెండు. డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనం వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి మార్పు ఉండదు. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకున్న కెపాసిటీకి మనం జాబ్ చేయకపోవడము. సో అది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది యాజ్ వెల్ యాజ్ అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. క్యాస్ట్ బేస్డ్ సోషల్ అన్నాడు, క్యాస్ట్ బేస్డ్. మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ లేబరర్స్ ఆర్ ఫ్రమ్ ఎస్సీస్ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్. క్యాస్ట్ బేస్డ్ కూడా దానికి యాడ్ అయి ఉంది. ఇంకా క్లైమాటిక్ కండిషన్స్, అన్సీజనల్ మాన్సూన్ సీజనల్గా పడుతుందా, అన్సీజనల్ మాన్సూన్. దాన్ని మనం ఏమొచ్చు, గ్యాంబ్లింగ్ ఆఫ్ మాన్సూన్స్. అదో పెద్ద గ్యాంబ్లింగ్. మాన్సూన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ గ్యాంబ్లింగ్. ఇంకా బాండెడ్ లేబర్, అగ్రికల్చర్ లేబరర్ ఈస్ పుష్డ్ ఇంటూ బాండెడ్ లేబర్ బికాస్ ఆఫ్ ద డెట్స్ మేడ్ బై దేర్ పేరెంట్స్. ఇంకా సో ఇవన్నీ ఛాలెంజెస్. అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ రిక్వైర్డ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వము నరేగాని కొంచెం నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది ఇంకా బడ్జెట్ అలొకేషన్ జరిగి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని 100 days నుంచి 150 days దాకా పెంచితే బాగుంటుంది. ఇంకా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్జినల్ ఫార్మర్స్కి less than 2 hectares ల్యాండ్ ఉంటేనేమో మార్జినల్ ఫార్మర్స్ అంటారు. సో దాని అర్థం ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరగలేదు. సో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ రిలుక్, దెర్ ఈస్ అ నీడ్ ఫర్ రివిజిట్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా అశోక్ దాల్వాయ్ కమిటీ ఏమనంటుంది, అశోక్ దాల్వాయ్ కమిటీ ఏమంటుంది, 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలని అంటుంది. సో మనం రీచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళొక్కసారి రిఫార్మ్ చేసి అది 2022 నుంచి 2027 చేసి ఇంకేమైనా కొత్త రిఫార్మ్స్తో వస్తే బాగుంటుంది. ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ చేయొచ్చు. వీ కెన్ యాడ్ స్కిల్ అప్గ్రేడేషన్ టు దెమ్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే సైంటిఫిక్ అగ్రికల్చర్ డూయింగ్, మెకనైజేషన్ ఆఫ్ ఫార్మింగ్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, అగ్రికల్చర్ మెకనైజేషన్. ఇంకా అగ్రికల్చర్ లేబరర్స్, అగ్రికల్చర్ జనరల్ కాదు, అగ్రికల్చర్ లేబరర్స్ అని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, సోషల్ సెక్యూరిటీ మెజర్స్ లేవు. ఇవన్నీ కారణాలు. మోడల్ ఆన్సర్లో మళ్ళీ చూపిస్తాను నేను. మూడో ప్రశ్న, డిస్కస్ ద ఛాలెంజెస్ టువర్డ్స్ అచీవింగ్ ద కంప్లీట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా. వాట్ మెజర్స్ క్యాన్ బి టేకన్ టు రియలైజ్ దిస్ గోల్ ఎఫిషియెంట్లీ. సో దీనికి నేను ఒక స్ట్రక్చర్ చెప్తాను. ఈ స్ట్రక్చర్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఆన్సర్ బాగా రాసినట్టే. సో చైల్డ్ లేబర్, ఫస్ట్ చైల్డ్ లేబర్ యొక్క మీకు అర్థమైనటువంటి చైల్డ్ లేబర్ ఏంటి, తర్వాత టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఒక ఆన్సర్ చూపిస్తాను నేను, దాని ప్రకారంగా మీరు వెళ్తే బాగుంటుంది. చైల్డ్ లేబర్, మీ అండర్స్టాండింగ్ ఆఫ్ చైల్డ్ లేబర్. ద టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గివెన్ బై హూమ్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. డాటా అకార్డింగ్ టు సెన్సస్ 2011 చైల్డ్ లేబర్ యొక్క డాటా 10.1 మిలియన్ ఆర్ చైల్డ్ లేబర్. ఎక్కడెక్కడ కాజెస్, డైరెక్ట్గా కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఒకటేంటి, పోవర్టీ ఈజ్ ద మెయిన్ కాజ్, అన్నిటికన్నా మెయిన్ పోవర్టీ. సెకండ్, ఆర్ఫన్స్, డెస్టిట్యూట్, ఇల్లు లేని వాళ్ళు, అనాథలు. ఎంప్లాయర్స్ ఫైండ్ చీప్ లేబర్ ఇన్ చిల్డ్రన్. నాలుగోది, కల్చరల్ ఫ్యాక్టర్స్ లైక్ క్యాస్ట్ సిస్టమ్, పూర్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ నెట్. ఇవన్నీ కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఇక్కడ ఏదైనా ఒకదానికి మీరు కేస్ స్టడీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, జాదూగూడ అనే ప్రాంతం ఉంది ఒడిశాలో. జాదూగూడ అనే ప్లేస్లో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మైకా మైనింగ్. సో ఆ మైకా మైనింగ్ అనేది చైల్డ్ లేబర్తోనే చేపిస్తారన్నమాట. ఎందుకంటే ఆ మైనింగ్ ప్రాసెస్
ఒక చిన్న చిన్న చేతులతోని చాలా సెన్సిటివ్గా చేయాలి. చిన్న చిన్న చేతులతోని సెన్సిటివ్గా చేయాలి అని అంటే అది చిల్డ్రన్ వల్లనే అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ లీజ్డ్ మైనింగ్ అంతా కూడా చైల్డ్ లేబర్తోనే నడుస్తుంది ఈ రోజుకి కూడా. సో అలాంటి చోటులల్లో చైల్డ్ లేబర్ లేకుండా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. తర్వాత దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటా కాన్సిక్వెన్స్? విషియస్ సైకిల్. పోవర్టీ, చైల్డ్ లేబర్, మళ్ళీ పోవర్టీ, మళ్ళీ చైల్డ్ లేబర్, మళ్ళీ పోవర్టీ. సో ఇదొక ఏంటిది? ఇదొక విషియస్ సైకిల్. సో చిల్డ్రన్ హూ వర్క్ ఫెయిల్ టు గెట్ నెసెసరీ ఎడ్యుకేషన్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఉన్న స్పేస్లో మనం ఏదో బాక్స్ రూపకంగా మనం మెన్షన్ చేయాలి. తర్వాత కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి. ఎలా అడ్రస్ చేయాలన్నప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఏంటది? ఒకటి కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చరు, ఒకటి లెజిస్లేటివ్ స్ట్రక్చరు, జ్యుడిషియల్ స్ట్రక్చరు, ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చరు, సివిల్ సొసైటీ బాడీస్ అండ్ ఎంపవర్డ్ సిటిజనరీస్. సో మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలా పడితే అలా రాయొద్దు. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఏదైనా ప్రొవిజన్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ 21A ఫండమెంటల్ రైట్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ ఆర్టికల్? 24 కూడా. 21A, 24 ఫోర్స్డ్ లేబర్ కూడా 23 కూడా. 23, 21A, 23, 24, 39F అండ్ 45 అండ్ 45. తర్వాత మళ్ళీ ఫండమెంటల్ డ్యూటీ కూడా 51A అక్కడ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉంటుంది. సో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాస్తాము. లెజిస్లేటివ్ ప్రొవిజన్స్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. ఈ 2 చట్టాలు రాస్తాము. ఎగ్జిక్యూటివ్ ఎన్నో ఉన్నాయి. ఆపరేషన్ పెన్సిల్, ఆపరేషన్ ముస్కాన్, ఇంకా ఆపరేషన్ స్మైల్, ఇలాంటివి ఎన్నో ఆపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఎగ్జిక్యూటివ్ కింద వస్తాయి. జ్యుడిషరీ చాలా బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందనంటే 2001లో చైల్డ్ లేబర్ని ఇరాడికేట్ చేయాలి. తమిళనాడు ఫస్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొచ్చిందనమాట. అది కూడా ఓన్లీ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకు మాత్రమే. సో అది దాని సక్సెస్ రేట్ని చూసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2001లో ఏమని చెప్పిందనంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో పోవర్టీ వల్ల ఈయన ఎడ్యుకేషన్ పొందకుండా చైల్డ్ లేబర్ లాగా మారుతున్నాడు. సో ఇలాంటి కాంటెక్స్ట్లో మనం పనికి పంపకుండా స్కూల్కి పంపాలంటే ఒక ఇన్సెంటివ్ ఉండాలి. ఆ ఇన్సెంటివ్ ఏంటంటే ఫుడ్, మిడ్ డే మీల్ స్కీమ్. సో ఏదైతే మిడ్ డే మీల్ స్కీమ్ తమిళనాడులో చాలా సక్సెస్ఫుల్గా అయిందో ఎందుకు మీరు భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయరు? సో భారతదేశం మొత్తం మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 2001లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఆ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ మనం మెన్షన్ చేస్తాము. సివిల్ సొసైటీ బాడీ మోస్ట్ ఇంపార్టెంట్. బచ్పన్ బచావో ఆందోళన్. ఎవరు? కైలాష్ సత్యార్థి. బచ్పన్ బచావో ఆందోళన్. ఇక్కడ ఇంకో కేస్ స్టడీ కూడా యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పత్తర్గంజ్ అని అదో పెద్ద ఫర్నిచర్ హబ్ అన్నమాట ఢిల్లీలో. 1986లోనే అంటే తనకి నోబెల్ ప్రైజ్ రాక 30 సంవత్సరాల ముందే అక్కడ ఉన్నటువంటి నియర్లీ ఒక 1500 చైల్డ్ లేబర్స్ని తీసుకొని వచ్చి ఆర్ఫన్ హోమ్స్లో చేర్పిస్తూ ఉంటే అతన్ని కొట్టారు. చచ్చిపోయేవాడు బతికాడు అనమాట. కైలాష్ సత్యార్థి అలా కష్టపడ్డాడు కాబట్టి ఆ బచ్పన్ బచావో ఆందోళన అనేది అంత సక్సెస్ఫుల్ అయింది. కైలాష్ సత్యార్థికి నోబెల్ అవార్డు వచ్చింది. సో అదొకటి రాస్తాము. ఇంకో ఎన్జిఓ ఉంది, చైల్డ్ రైట్స్ అండ్ యూ. ఇలాంటి ఎన్జిఓస్ వాళ్ళ కోసం పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం చైల్డ్ లేబర్ని ఇరాడికేట్ చేయాలి అని అంటే ద సిటిజన్ షుడ్ బి ఎంపవర్డ్. కంప్లైంట్ ఇచ్చేవాడు ఉండాలి, అది తప్పు అని చెప్పేవాళ్ళు ఉండాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎంపవర్డ్ సిటిజనరీ అని ఇలా మనం హౌ టు అడ్రస్ చైల్డ్ లేబర్ మెన్షన్ చేసిన తర్వాత సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, లెజిస్లేటివ్ ప్రొవిజన్స్, ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్, జ్యుడిషియల్ యాక్షన్స్, బచావో ఆందోళన్, చైల్డ్ రైట్స్ అండ్ యూ. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా 2 కన్వెన్షన్స్ ఉన్నాయి. ఒక కన్వెన్షన్ ఏమో 138 మినిమం ఏజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంకో కన్వెన్షన్ ఏమో 182 వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సోషల్ ఇష్యూస్కి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా ఉంటాయి. గురుపాద స్వామి కమిటీ 1979, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986 రావడానికి ముఖ్యమైన కారణం ఏ కమిటీ అంటే గురుపాద స్వామి కమిటీ ఆఫ్ 1979. ఇనిషియేటివ్స్ లైక్ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఎక్సెట్రా. ఇలా మనము ఒక స్ట్రక్చర్ వేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. కమింగ్ ఫర్ సొసైటీ స్పెసిఫిక్. ఇప్పుడు మోడల్ ఆన్సర్స్ చూద్దాం మనం. మోడల్ ఆన్సర్స్ చూసినట్టయితే డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు రైజ్ ఆఫ్ కమ్యూనలిజం. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మొదటిగా కమ్యూనలిజం యొక్క డెఫినేషన్, తర్వాత హిస్టారికల్ రూట్స్, కలోనియల్ లెగసీ కొన్ని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుందాం. కలోనియల్ లెగసీలో ఏంటి? పార్టీషన్ ఆఫ్ బెంగాల్, మార్లిమెంటో రిఫార్మ్స్ 1909, 1857 వేర్ దే క్రియేటెడ్ దట్ కార్ట్రిడ్జ్
సో అది ఒక మేజర్ ఇన్సిడెంట్. ఎవరికైతే ముస్లిమ్స్కి ఇష్టం లేదో వాళ్ళతో పని చేయించడము, హిందూస్కి ఇష్టం లేదో వాళ్ళతోని పని చేయించడం, ఇండైరెక్ట్గా వాళ్ళు గొడవ అయ్యేలాగా చేయడము, అదో కారణము. ఇంకా మొప్లా రెబేలియన్ కేరళలో. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, 1 million people గాట్ డైడ్. సో తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు కమ్యూనల్ రైట్స్ ఎక్కడెక్కడ జరిగాయి, పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఎస్టాబ్లిష్ అయ్యాయి, అవన్నీ మనం చెప్తాము. ఎకనామిక్ గెట్టువైజేషన్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది హైదరాబాద్లో, హజ్రత్ నిజాముద్దీన్ ఉంది ఢిల్లీలో. సో ఒక కమ్యూనిటీ పీపుల్ అందరు కలిసి ఒకటే చోట ఉంటారన్నమాట. ఆ ఒకటే చోట ఉండడం వల్ల వాళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళ డిమాండ్స్ బయటికి వినబడుతుంది. ఆ పర్టికులర్ ప్రాసెస్ని గెట్టువైజేషన్ అంటారు. ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నామనంటే, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామనంటే జర్మనీలో తీసుకున్నాము. జివిష్ పీపుల్ అందరూ ఒక కాలనీలో ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ జర్మన్స్ ఈ జివిష్ పీపుల్ని చంపడానికి వస్తున్నారో వీళ్ళందరూ ఒక జమాలాగా ఒకటే చోట ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళని చంపడం చాలా కష్టమయ్యేది. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం మైనారిటీస్ కాబట్టి మనందరం ఒకటే చోట ఒక కాలనీలో యునైటెడ్గా ఉంటే మనం ఎవరూ ఏమీ చేయలేదని చెప్పేసి అలాంటి గెటోవైజేషన్ వీ కెన్ సీ ఇన్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, వీ కెన్ సీ ఇన్ ఓల్డ్ సిటీ ఆఫ్ ఢిల్లీ. కానీ దానివల్ల ఏమవుతుంది, పొలిటికల్ అఫిలియేషన్, పొలిటికల్ మొబిలైజేషన్, దానివల్ల ఏమవుతుంది, పొలిటిసైజేషన్ ఆఫ్ కమ్యూనలిజం అవుతుంది. సో గెట్టువైజేషన్ మంచిదైనప్పటికీ కూడా ఒక డెవలప్మెంట్ చేసేసి ఆ గెట్టువైజేషన్లో కూడా అందరు కమ్యూనిటీస్ వచ్చి చేరే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున కమ్యూనలిజం రావడానికి చాలా తక్కువ ఆస్కారాలు ఉంటాయి. గెట్టువైజేషన్స్ పెరిగితే మాత్రం కమ్యూనలైజేషన్స్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనేది మనం మెన్షన్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అని ఒక బాడీ ఉంది తెలుసు కదా, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. సో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ 1960లో ఎస్టాబ్లిష్ చేసి దానికి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంటి అని అంటే అందరూ ఒకటిగా ఉంటున్నారా లేదా అని అన్నది. సో ఇది ప్రశ్న. థ్రెట్ టు డెమోక్రసీ, పోలరైజేషన్, హ్యూమన్ రైట్స్ వయలేషన్, రెగ్యులేటింగ్ సోషల్ మీడియా, ఇవన్నీ మనం మెజర్స్ చేయాలి. మీకు ఎక్స్ట్రా మైల్లో అన్ని పాయింట్స్ అన్ని నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ చాలా చాలా ఇంపార్టెంట్. 1960లో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. మళ్ళీ కొన్ని చట్టాలు కూడా నేను ఇచ్చాను మీకు ఎక్స్ట్రా మైల్లో. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991 ఇదొకటి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ 1991, కమ్యూనల్ వయలెన్స్ ప్రివెన్షన్ బిల్ 2009 అండ్ 2010, అయోధ్య రామ జన్మభూమి రెండోది. డిస్కస్ ద సోషో ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై అగ్రికల్చర్ లేబరర్స్. ఫస్ట్ అగ్రికల్చర్ లేబర్ ఎంక్వైరీ కమిటీ డిఫైన్స్ అగ్రికల్చర్ లేబర్స్ as those people who derive their source of income namely by working. ప్రాబ్లం ఏంటి, మార్జినలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్, వేజెస్ అండ్ ఇన్కమ్, employment and working conditions. Most of them are indebited. Low wages for women in agriculture labor, high incidence of child labor, increase in migrant labor. Measures taken, నరేగా, ల్యాండ్ రిఫార్మ్స్, టెనెన్సీ, కానీ అవి ఫుల్గా అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్, స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్, కమ్యూనిటీ అండ్ సివిల్ సొసైటీ ఇంటర్వెన్షన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఫైనల్ కంక్లూషన్. మళ్ళీ ఇందులో డ్వార్ఫ్ హోల్డింగ్ లేబరర్స్ అంటాం, కొత్త పదం వచ్చింది. డ్వార్ఫ్ హోల్డింగ్ లేబరర్స్, స్మాల్ స్కేల్ ల్యాండ్ ఓనర్స్, టెనెంట్స్, ఫార్మ్ వర్కర్స్, పార్ట్ టైం ఫార్మర్స్. స్మాల్ స్కేల్ ల్యాండ్ ఓనర్స్ అంటే మార్జినల్ ఏమో 2 hectares కన్నా తక్కువ, డ్వార్ఫ్ హోల్డింగ్ లేబరర్స్ అంటే 1 hectare కన్నా తక్కువ. కొత్త కాన్సెప్ట్. 1 hectare కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఏమంటున్నామంటే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి టర్ము, దాని పేరు ఏంటంటే డ్వార్ఫ్ హోల్డింగ్ లేబరర్స్ హూ ఆర్ ఆల్సో ల్యాండ్ ఓనర్స్. వాళ్ళు 1 hectare ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు సరిపోకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వేరే చోటపై పనిచేస్తున్నారు. మెజర్స్, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చర్, dominance of food crops, labor intensive cultivation, underemployment, dependency on monsoon, traditional methods of production, low agriculture production, source of livelihood, small size of hold. ఏవైతే జాబ్ ఆపర్చునిటీస్ అర్బన్ సెంటర్స్లో ఉన్నాయో అవే జాబ్ ఆపర్చునిటీస్ కనుక మనం రూరల్ సెంటర్లో క్రియేట్ చేస్తే ఈయనకి ఆల్టర్నేటివ్ వర్క్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అదర్ దాన్ అగ్రికల్చర్ లేబరర్స్. సో సేమ్ ఆక్యుపేషనల్ ఫెసిలిటీస్ షుడ్ బి క్రియేటెడ్ ఎట్ రూరల్ ఏరియాస్. ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేయొచ్చు. ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా కోవిడ్ని తీసుకురావాలి. ఒక చిన్న పారాగ్రాఫ్ 4-5 లైన్లు అయినా కూడా కోవిడ్ ఇంపాక్ట్ తీసుకురావాలి. వీళ్ళ ఆల్రెడీ దే ఆర్ వల్నరబుల్, ఎక్స్ప్లాయిటెడ్, లో ఇన్కమ్ ఎర్నర్స్ అండ్ దేర్ పొజిషన్ became more vulnerable because of కోవిడ్. సో అలాంటి కోవిడ్ సిట్యువేషన్స్ మనం ఫ్యూచరిస్టిక్ విజన్తోని ఊహించి
అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా మనం అడ్రస్ చేయాలని చెప్పేసి ముందుగానే మన దగ్గర ఒక వ్యూహం ఉండాలి అనేది ఒక పాయింట్ మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది అందరికన్నా. ఎప్పుడు కోవిడ్ టైమ్స్లో. కోవిడ్కి ఒక పారాగ్రాఫ్. సోషల్ ఇండియన్ సొసైటీస్లో ఖచ్చితంగా కూడా మనసులో గుర్తుంచుకోండి మీరు ఆన్సర్ రాసేటప్పుడు. ఒక చిన్న పారాగ్రాఫ్ నేను కోవిడ్ అప్లికేషన్తో రాస్తాను, కానీ రిలవెంట్గా. ఎక్కడైతే రిలవెన్సో అక్కడ. డిస్కస్ ద ఛాలెంజెస్ టువర్డ్స్ అచీవింగ్ కంప్లీట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా. వాట్ మెజర్స్ క్యాన్ బీ టేకెన్. సో ఫస్ట్ చైల్డ్ లేబర్ అంటే ఏంటి, ఐఎల్ఓ ఏం చెప్పింది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐఎల్ఓ ఏం చెప్పింది, తర్వాత ఏమేం కారణాలు ఉన్నాయి, పోవర్టీ, చైల్డ్ లేబర్, మళ్ళీ పోవర్టీ, చైల్డ్ లేబర్, మళ్ళీ పోవర్టీ. ఆ విషస్ సైకిల్ డయాగ్రామ్ వేయాలి. ఆ విషస్ సైకిల్లోనే ఉండబోతున్నారు. దేనివల్ల చైల్డ్ లేబర్ మళ్ళీ పోవర్టీ వల్ల. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిస్క్ ఫేస్డ్ బై చైల్డ్ వర్కర్స్, సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్, ఇనాడిక్వేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, ఇన్ఫార్మల్ ఎకానమీలో పనిచేయడం వల్ల ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో మనం ప్రొహిబిట్ చేస్తాం, మనం రెగ్యులేట్ చేస్తాం, మనం బ్యాన్ చేస్తాం, వీ విల్ బ్యాన్ ఇట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటనంటే లెట్ ఇట్ బి ప్రాస్టిట్యూషన్, లెట్ ఇట్ బి చైల్డ్ లేబర్, లెట్ ఇట్ బి చైల్డ్ మ్యారేజ్, లెట్ ఇట్ బి దేవదాసి సిస్టమ్. ఒక కామన్ సెన్స్ ఏం మర్చిపోతామని అంటే కనీసం వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి చైల్డ్ లేబర్ చేసి డబ్బులు పట్టుకొచ్చేటోడు, దాంతోనే ఆ కుటుంబం తినేది. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రొహిబిట్ చేసింది, రెగ్యులేట్ చేసింది, బ్యాన్ చేసింది. దానివల్ల ఏమవుతుందంటే కనీసం వాడికి ముద్ద దొరికేది అది కూడా ఇప్పుడు దొరకట్లేదు. అంటే ప్రతి పాలసీలో కూడా రీహాబిలిటేషన్ అనేది ఉండదు. ఇప్పుడు కనీసం ప్రపంచం మొత్తంలో ఏ ఉమెన్ కూడా షీ డజంట్ వాంట్ టు సెల్ హర్ బాడీ ఫర్ ర్యాండమ్ మెన్. ఎవరో ర్యాండమ్ మెన్, ఒక బెగ్గర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, షీ డజంట్ వాంట్ టు గివ్ హర్ బాడీ. బట్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏమని చెప్తుందంటే ఇట్స్ ఇల్లీగల్ అని చెప్తుంది. ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళని స్వదార్ హోమ్స్లో పెడతారు. సో స్వదార్ హోమ్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలో 3 నెలలో పెడతారు, తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళకి రీహాబిలిటేషన్ మెజర్స్ లేదు, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ మెజర్ లేదు. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ మెజర్ ఉంటే ఎందుకు చైల్డ్ లేబర్లోకి వెళ్తారు, ఆల్టర్నేటివ్ మెజర్ ఉంటే ఎందుకు ప్రాస్టిట్యూషన్లోకి వెళ్తారు, ఆల్టర్నేటివ్ మెజర్ ఉంటే ఎందుకు పేరెంట్స్ చైల్డ్ మ్యారేజ్ చేస్తారు అనేది ప్రశ్న. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ ఇనాడిక్వేట్ రీహాబిలిటేషన్. ట్రైబల్స్కి అయినా సరే, షెడ్యూల్డ్ క్యాస్ట్కి అయినా సరే, మాన్యువల్ స్కావెంజర్స్కి అయినా సరే లేనటువంటిది ఏంటిదంటే భారత సమాజంలో రీహాబిలిటేషన్ మెజర్స్. దాన్ని హైలైట్ చేయాలి మనం. తర్వాత స్ట్రెంథనింగ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్, యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోవర్టీ ఎలివేషన్ స్కీమ్స్, అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్, రీహాబిలిటేషన్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తీసుకోవాలి, ఎంపవరింగ్ సోషల్ కమ్యూనిటీస్ అండ్ ఫైనల్ కంక్లూషన్. ఇందులో చైల్డ్ లేబర్ ఫ్యాక్ట్స్ ఇచ్చాను నేను మీకు. ఎక్స్ట్రా మైల్లో ఫ్యాక్ట్స్ టు స్ట్రెంథన్ యువర్ ఆన్సర్. ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రతి టాపిక్కి 2 ఫ్యాక్ట్స్ గుర్తుంచుకుంటే చాలు. ఎగ్జామ్లో ఒకటే గుర్తొస్తుంది కాబట్టి అది ఒకటే రాసి వస్తాం మనం. 2 గుర్తుంచుకోండి, ఒకటే గుర్తొస్తుంది, ఒకటే రాస్తాం. ఫ్యాక్ట్స్ ఇచ్చాను. తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, తర్వాత యాక్ట్ 86లో మెయిన్ పాయింట్, 2016లో మెయిన్ పాయింట్. అక్కడ వర్క్షిప్లో కూడా మెయిన్ పాయింట్స్ ఇచ్చాం మనం. నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా, బాండెడ్ లేబర్, దీస్ ఆర్ ఆల్ ప్రొవిజన్స్. ఓకే, ఇది విధంగా రాస్తే ఆన్సర్ బాగుంటుంది. వెరీ గుడ్. రాజ్ కుమార్ ఏమంటున్నాడంటే అగ్రికల్చర్ లేబరర్స్కి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి. అగ్రికల్చర్ లేబరర్స్కి ఐడెంటిటీ కార్డ్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా ఒక లోన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ ఇవ్వడం వల్ల అతని యొక్క డాటా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అతని ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది. ఏ బుక్ చదవకండి, మెటీరియల్ చాలు. బుక్స్ ఏంటంటే మీరే వదిలేసుకోవాలి. ఈ సంవత్సరం ఎగ్జామ్కి ఈ సంవత్సరం బుక్స్ చదవాలి. తెలంగాణ మూమెంట్ అని అనుకున్నాం అనుకో, అది స్టాటికే, ఖచ్చితంగా స్టాటికే. కానీ దానికి మనం ఎలా యాడ్ చేస్తున్నాం అన్నది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సొసైటీ బుక్ అనుకోండి, సొసైటీ సమాజం, భారత సమాజం పుస్తకం ఉంది, ఎప్పుడు ప్రింట్ అయింది అది అవుట్డేటెడ్ కదా. సో ఇప్పుడు మెటీరియల్స్ చదువుకుంటే మీకు లాభం ఉంటుంది. ఎవాల్యుయేట్ చేసి అతను కూడా అరే కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాడని చెప్పేసి 2-3 మార్కులు ఎక్కువ వేయడానికి ఆస్కారం ఉంది. గ్రూప్ 1 అండ్ ఎబో స్థాయి పరీక్షలకి పుస్తకాలు పనికిరావు. గ్రూప్ 1 అండ్ ఎబో స్థాయికి ఈ రోజు ఉన్నటువంటి కంటెంట్ మార్కెట్లో, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి కంటెంట్ మార్కెట్లోనే రోల్ ప్లే చేస్తుంది. పాతకాలం పుస్తకం మనం ఫాలో అవుతే ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ వస్తుంది, కానీ మార్క్స్ రావు. నాలెడ్జ్ వేరు, మార్క్స్ వేరు. పుస్తకాల మీద డిపెండ్ అయ్యి మీరు ఎప్పుడైతే కాన్సెప్టే, ఇప్పుడు ఆ పాయింట్సే, కానీ దానికి మీరు కంటెంట్ ఏం యాడ్ చేసుకుంటారు అన్నది కూడా ఇంపార్టెంట్.